గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు ఇవి తాటి ముంజలు అంటారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్రిస్బన్లో సూపర్ మార్కెట్ల గార్డెన్ సిటీలో అమ్ముతుండ్రు. అయితే నిన్న కొనుక్కొచ్చిన అనమాట. అయితే నైట్ ట్రై చేసి చూసినాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా, ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదు. అయితే నిన్న బ్రిస్బన్ సిటీకి పోయినప్పుడు మా ఫ్రెండ్ అన్నది, నడువే నీకు ఆ ఊర్లో ఏం దొరుకుతుందో ఇడ్లీ తిందాము అని అంటే, ఇంకా సరే అని గీ పొడి ఇడ్లీ తీసుకున్నాము. ఇవి ఇటుకలకు ప్లస్ రాళ్లకు కలిపిన సంకరజాతి పిల్లలు లెక్క ఉన్నాయి అన్నమాట ఇవి. అయితే ఒకటి మా ఫ్రెండ్ తల మీద నేను కొడితే, అది నా తల మీద ఒకటి కొట్టింది. అయితే ఇద్దరం పెద్ద పెద్ద రంధ్రాలు చేసుకున్నాం తల మీద, అంత గట్టిగా ఉన్నాయి ఆ ఇడ్లీలు. ఇంకా అది అయిపోయిందా, మా వర్క్ అంతా చేసుకున్నాము. 2:30కి అదన్నది ఆకలి బాగా అవుతుంది. ఆ ఇడ్లీలతో తలలు వలగొట్టుకున్నాం కదా, అట్లీస్ట్ ఇప్పుడు సర్వనా భవన్కి పోదాము, పోయి అక్కడన్నా కడుపు నిండా మంచిగా భోజనం చేద్దాము అంటే సరే అని సర్వనా భవన్కి పోయినాము. అయితే ఇక ఇక్కడైతే మాత్రము అల్టిమేట్గా ఉందంటే ఆ నెయ్యి, ఆ పొడి అనమాట. తర్వాత పాలకూర పప్పు సూపర్ ఉంది. ఇక నేను ఒజంపిక్ తీసుకుంటున్నా కాబట్టి ఎక్కువ తినలేను. ఇక ఏదో కళ్ళకు ఆశ అనమాట, ఇక మనకు ఉంటుంది కదా ఆశ అన్నది. ఇక ఈ పల్లెటూరులో అయితే ఏం దొరకదు. ఒక మాట మాత్రం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, నేను బిజినెస్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నాను అనమాట. ఇంకా అంత మొత్తం అంతా పుష్పనే చూసుకుంటాడు, ఇంకా నేను ఏం చూసుకోను. ఎందుకంటే ఎంత చేసినా అని కూడా మనకు పేరు వస్తలేదు, ఊరు వస్తలేదు. అందుకే సప్పుడు కాకుండా మన పని మనం చేసుకోవాలి, నోరు మూసుకొని ఉండాలి, అంతే.